ఓట్ల చోరీ వ్యాఖ్యలు కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల వరుస నిరసనలతో జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పర్యటన నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. బీజేపీ ఎంపీలు ఓట్ల చోరీతో గెలిచారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడంతో టీపీసీసీ చీఫ్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. బీజేపీ శ్రేణులు మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ నేతల ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. దీంతో కరీంనగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోటి మొదటిసారి 95,000 ఓట్లతోటి రెండోసారి 2,25,000 ఓట్లతోటి గెలిచినటువంటి సంజయ్ కుమార్ గారిని మరి దొంగ ఓటుతో గెలిచిన ఆరోపించిండు. కరీంనగర్ జిల్లా ప్రజలందరినీ, కరీంనగర్ జిల్లా ఓటర్లందరినీ కూడా మరి ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ అవమానపరిచిందిగా మేము భావిస్తా ఉన్నాం. హిందూ ఓటర్స్ అందరినీ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు అవమానపరిచినట్టుగా భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా ప్రతిసారి హిందూ వ్యతిరేక వైఖరి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హిందువులకు వ్యతిరేకంగా మతతత్వ ఎంఐఎం పార్టీకి మైనార్టీ వర్గాలకు అనుకూలంగా పనిచేస్తూ మరి హిందువులను అనగదొక్కే పార్టీ. కేంద్ర నాయకత్వం మొదలుకొని రాష్ట్ర నాయకత్వం వరకు కూడా అదే రాజకీయం చేస్తూ ఈ రోజు కరీంనగర్ జిల్లాకు వచ్చి కూడా మరి హిందువులను అవమానపరిచే విధంగా మరి ఓటర్లను అందరినీ బండి సంజయ్ గారికి ఓట్లు వేసిన జిల్లా ఓటర్లందరినీ కూడా అవమానపరిచే విధంగా మాట్లాడిన దాన్ని వెంటనే వెనక్కు తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక ప్రజల అభిమానంతో మొదటిసారి 95,000 ఓట్లతోటి రెండోసారి 2,25,000 ఓట్లతోటి గెలిచినటువంటి సంజయ్ కుమార్ గారిని మరి దొంగ ఓటుతో గెలిచిన ఆరోపించిండు. కరీంనగర్ జిల్లా ప్రజలందరినీ అరే